వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పెట్లూరివారిపాలెం గ్రామంలో ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా తెదేపా వైపే ఉండటంతో వైసీపీ నేతల్లో భయం మొదలైందని, ప్రశాంతంగా జరుగుతున్న బ్యాలెట్ ఓటింగ్ వద్ద అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నరసరావుపేట మండలం పెట్లూరుపాలెం గ్రామంలో మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా పాదయాత్ర చేస్తున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిన్నటి నుంచి కూడా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఎస్ఎస్ఎన్ కాలేజీలో. మరి నిన్న ఇవాళ రేపు 3 రోజులు పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. నిన్న పోస్టల్ బ్యాలెటింగ్ చాలా చక్కగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. మరి ఎక్కువ ఓట్లు టీడీపీ పడినని వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పోస్టల్ బ్యాలెట్ అంటే మరి సీక్రెట్గా పోస్టల్ బ్యాలెట్ ఎవరికి తెలియదు. ఇది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ 2వ రోజు ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కలెక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ 3 పోలింగ్ బూతులను ఎక్కువ చేయడం జరిగింది. పోలింగ్ చక్కగా జరుగుతుంది. నేను శ్రీకృష్ణదేవరాయలు గారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి చక్కగా పర్యవేక్షించి మేము ఇవాళ పాదయాత్ర రావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అతని అనుచరులు ఒక 200 మంది పోస్టల్ బ్యాలెట్ సెంటర్లోకి వెళ్ళి దాన్ని రిగ్గింగ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 ఏళ్లుగా మనం చూసాం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు, ఒక దుర్మార్గుడు, అక్రమంగా ఆస్తులు సంపాదించాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ఎలక్షన్స్లో ఏ విధంగా బిహేవ్ చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలో కనీసం తెలియని వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ ఎవరైతే టీచర్లు కానీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు. ఆ ఓటింగ్ కూడా రిగ్గింగ్ చేద్దామని అతను పోలింగ్ బూత్